హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. మార్కెట్ విషయానికి వస్తే మాత్రం మార్కెట్ ఒక స్టెల్లార్ ర్యాలీ రావడం చూసాం మండే రోజు. సో దాని తర్వాత ఒక 2 days కన్సాలిడేషన్ ఇది సహజం, ఎందుకంటే ట్యూస్డే రోజు క్లియర్ గా ప్రాఫిట్ బుకింగ్ రావడం మనం గమనించాం. సో ఈ రోజు ఏదైతే ఉందో మెయిన్లీ ఎక్స్పైరీ ఫ్యాక్టర్. సో ఎక్స్పైరీ స్మార్ట్ మనీ అనేది ఎక్కడ ప్లే అయింది అనేది ఒక కీలకమైన మన పాయింట్ లో మనం గమనించాలి. సో దానికంటే ముందు మన మార్కెట్ లో ఇదివరకు ఏదైతే లాస్ట్ 6-7 months ఏదైతే మనం చూసామో అక్టోబర్ నుంచి, సో లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫార్మేషన్ రావడం మనం గతంలో గమనించాం. సో దాని తర్వాత ఏప్రిల్ నుండి ఒక బౌన్స్ బ్యాక్ మార్కెట్స్ మనం గమనిస్తున్నాం కాబట్టి, సో లాస్ట్ అక్టోబర్ 17th రోజు ఏదైతే 2024 వచ్చిందో 25,000 మార్క్ ని అది మళ్ళీ రివిజిట్ చేసిందని చెప్పుకోవచ్చు. మార్కెట్ లో ఇట్స్ ఒక బ్లూమింగ్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు, బుల్స్ ఆఫ్ ది డే అని చెప్పుకోవచ్చు. మార్కెట్ ఇక్కడ నుంచి ఒక చీర్స్ ఆఫ్ ది డే లాగా మనకి ప్రకటించుంటాం, ఎందుకంటే ఆఫ్టర్ 7 months తర్వాత మనకు ఒక మళ్ళీ రివిజిట్ అయిన లెవెల్ ఏదైతే ఉందో 25,000 దాన్ని మనము ఇప్పుడు బ్రీచ్ అయ్యామని చెప్పుకోవాలి. సో ఇక్కడ మనం గమనిస్తే మాత్రం ఈ రోజు బేర్స్ అన్ని బ్యాక్ సైడ్ తీసుకుని చెప్పుకోవచ్చు. బుల్స్ అనేది ఒక హెవీ పార్టిసిపేషన్ అనేది చూడలేదు. సో మనకి మార్కెట్ లో చూస్తే మాత్రం ఈ రోజు ఒక సాలిడ్ ట్రేడింగ్ సెక్షన్ కనిపించింది, ఎందుకంటే ఆఫ్టర్ 10:30 తర్వాత అక్కడ నుంచి మార్కెట్ ఒక్కసారి స్పైక్ రావడం మనం గమనిస్తున్నాం. సో ఓవరాల్ గా ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే ఎక్స్పైరీ ఫ్యాక్టర్ ఎక్కడ స్మార్ట్ మనీ అనేది ప్లే అయిందని చెప్పుకుంటే 24,500 పుట్ ఏదైతే ఉందో మార్నింగ్ 78 రూపీస్ ఉండే. సో అది 102 దాకా వెళ్ళి అక్కడ నుంచి ఎండ్ ఆఫ్ ది డే కి 0 అవడం గమనించాం. సో 25,000 కాల్ ఆప్షన్ ఏదైతే ఉందో మార్నింగ్ 7 రూపీస్ ఉండే, అది కాస్త 138 అయింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే చూస్తుంటే మళ్ళీ అది కూడా ఫ్లాట్ అవడం మనం గమనించాం. సో క్లియర్ స్మార్ట్ మనీ అనేది మన 25,000 దగ్గర కనపరిచింది, 0 అయిందని మనం ఎక్స్పైరీకి మనం చెప్పుకోవచ్చు. సో నిఫ్టీ మార్నింగ్ చూసుకుంటే మాత్రం బోత్ ది ఇండిసెస్ మనకు ఒక ఫ్లాట్ ఓపెనింగ్ కనిపించింది. ఇండిసెస్ లో 24,694 ఇది ఒక ఇక్కడ మనకు ఓపెన్ అవడం చేసాం ఒక 27 points తో. సో కమింగ్ డేస్ లో మనకి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం ఈ రోజు ఒక లాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం చేసాం. అరౌండ్ 400 points ర్యాలీతో నిఫ్టీ, సో అరౌండ్ 1.7% ర్యాలీ అనేది మనకు కనబరిచిందని చెప్పుకోవచ్చు. సో కమింగ్ డేస్ కి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూస్తే మాత్రం నా ఉద్దేశంలో 24,589, సో ప్రీవియస్ స్వింగ్ హై. సో దాన్ని అధిగమించడానికి మార్కెట్ చాలా కష్టపడింది. సో దాని తర్వాత దాన్ని క్లియర్ గా మనకి గతం లాస్ట్ థర్స్డేనో ఫ్రైడేనో మనకి ఆ లెవెల్ ని క్లియర్ గా మనకి బ్రేక్అవుట్ చేయడంతో ఇప్పుడు కాస్త అది సపోర్ట్ అవడం చూస్తున్నాం. సో ఇప్పుడు మనకి మెయిన్ సపోర్ట్ ఎక్కడ ఉంటుందంటే 24,589. సో దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే నా ఉద్దేశంలో 24,238. సో 24,589 కట్టనంత సేపు మనకి హయ్యర్ సైడ్ మనకి 25,200 నుంచి 25,500 or 600 దాకా వెళ్లే ఆస్కారం మనకి నిఫ్టీలో క్లియర్ గా మనకు కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా రేంజ్ చూసుకుంటే మాత్రం నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం నిఫ్టీ చూస్తే 24,589 నుంచి 25,526. సో ఈ రేంజ్ లోనే కదలాడే ఆస్కారం మనకి క్లియర్ గా కనిపిస్తుంది. బట్ నిఫ్టీని లీడింగ్ చేసిన సెక్టార్ చూసుకుంటే మాత్రం మనకి ఆటో స్పేస్ అండ్ డిఫెన్స్. సో డిఫెన్స్ మనం గత వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాం. డిఫెన్స్ చూసుకుంటే మాత్రం హెచ్ఏఎల్ ఒక 2% ర్యాలీ, బిఈఎల్ 2% మనం గత వీడియోలో కూడా అనుకున్నాం. 340 లెవెల్ ఆ లెవెల్ ని బ్రేక్అవుట్ చేస్తే మాత్రం సో స్టాక్ మళ్ళీ 360 or 380 లెవెల్స్ కి వెళ్లే ఆస్కారం మనం ఉంటుందని. సో ఇప్పుడు 350 దగ్గర ట్రేడ్ అవుతుంది. దీన్ని కూడా ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం ఒక మానిటరింగ్ లిస్ట్ లో పెట్టుకోమని నా అభిప్రాయం. బీడీఎల్ 1.35%, కొచ్చిన్ షిప్ యార్డ్ ప్రీవియస్ స్వింగ్ అయితే ఉందో సో దాన్ని కూడా అధిగమించడం జరిగింది. సో నెక్స్ట్ 1 or 2 quarters లో మళ్ళీ 2,000 నుంచి 2,300 కాలే ఆస్కారం మనకి కొచ్చిన్ షిప్ యార్డ్ లో కనిపిస్తుంది. సో డెఫినెట్ గా ఇది వీటిని మానిటరింగ్ లో పెట్టుకోవాలి. సో ఈ రోజు ఆటోస్ డే చెప్పుకోవచ్చు. ఆటో స్పేస్ లో చూసుకుంటే మాత్రం హీరో మోటోకార్ప్ ఈ రోజు చాలా బాగా ర్యాలీ రావడం చేసాం. సో మనం గతంలో ఎప్పుడు చూడని టాటా మోటార్స్ కూడా ఈ రోజు అరౌండ్ 3 to 4% ర్యాలీ రావడం కూడా మనం గమనించాం. సో మేబీ టాటా మోటార్స్ ఏదైనా డిప్ వస్తే మాత్రం మళ్ళీ 700 ఆ లెవెల్స్ వస్తే మాత్రం డెఫినెట్ గా 1 shot బయింగ్ తీసుకోవాలని నా అభిప్రాయం. సో అలాగే తనలో చూసుకుంటే బజాజ్ ఆటో, మారుతి, మదర్సన్, సుమి లాంటి స్టాక్స్ లో కూడా ఈరోజు లాభాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. సో నిఫ్టీ కాంపోనెంట్స్ లో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లోస్ చూసుకుంటే మాత్రం ఆటో స్పేస్ లో హీరో మోటోకార్ప్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ట్రెంట్, టాటా మోటార్, హెచ్సిఎల్ లాంటి స్టాక్స్ లో మనకి లాభాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. అలాగే టాప్ లెవెల్స్ చూసుకుంటే మాత్రం ఏ ఒక్క స్టాక్ లేదు మనకి ఈ రోజు నిఫ్టీ కాంపోనెంట్స్ లో. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం సాలిడ్ సపోర్ట్ తీసుకుందని చెప్పుకోవచ్చు. మనం గతంలో గ్యాప్ ఏరియా ఏదైతే ఉందనుకున్నామో 9th and 12th, సో ఆ గ్యాప్ ఏరియా అండ్ 20 DMA దరిదాపులో ఈ రోజు లో చూసుకుంటే మాత్రం 54,442. సో అక్కడ ఒక సపోర్ట్ తీసుకొని సాలిడ్ బౌన్స్ బ్యాక్ రావడం మనం గమనించాం. సో నిఫ్టీ అయితే 20 DMA దగ్గర మంచి సపోర్ట్ తీసుకుందని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్ గా ఒక బయింగ్ ఆపర్చునిటీ వచ్చింది. మనం గత వీడియోలో కూడా అనుకున్నాం
ఏదైతే 20 డిఎంఏ వచ్చినా గానీ కింద గ్యాప్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ సపోర్ట్ తీసుకున్నా గానీ అక్కడ ఒక ఆపర్చునిటీ తీసుకోవాలనుకున్నాం. సో డెఫినెట్ గా అదే ఎగ్జిబిట్ అని చెప్పుకోవచ్చు. నిఫ్టీ నా ఉద్దేశం, బ్యాంక్ నిఫ్టీ నా ఉద్దేశంలో చూసుకుంటే మాత్రం 54,286 దట్ వాజ్ అండ్ 20 డిఎంఏ బార్ వాల్యూ. సో మేబీ అక్కడికి వచ్చినప్పుడు ఒక ఆపర్చునిటీ తీసుకోవాలి, బట్ అది ఈ రోజు రివిజిట్ అవ్వడం మనం గమనించాం. సో మేబీ గతంలో నెక్స్ట్ కమింగ్ సెక్షన్స్ లో ఎప్పుడైనా వస్తే మాత్రం ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోమని నా అభిప్రాయం. నా ఉద్దేశంలో దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం 53,942. సో ఇక్కడ ఒక కీలకమైన సపోర్ట్ ఉండే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. హైయర్ సైడ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం ఏప్రిల్ రోజు వచ్చిన హై ఏదైతే ఉందో 55,957. సో అదొక రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది. దాన్ని అధిగమిస్తే మాత్రం 56,098 దాకా వెళ్లే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తా ఉంది. సో ఓవరాల్ గా రేంజ్ చూసుకుంటే మాత్రం 54,286 నుంచి 55,957. సో ఈ రేంజ్ లోనే కదలాడే ఆస్కారం నెక్స్ట్ కమింగ్ సెషన్ లో కనిపిస్తా ఉంది. టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లాంటి బ్యాంక్స్ లో ఈ రోజు లాభాల్లో ట్రేడ్ మనం గమనించాం. టాప్ లూజర్స్ విషయానికి వస్తే మాత్రం ఏయూ, ఇండస్ఇండ్ బ్యాంక్, కెనరా బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఈ రోజు టాప్ లూజర్స్ లో నిలవడం మనం గమనించాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చూసుకుంటే మాత్రం మిడ్ క్యాప్ 0.5%, స్మాల్ క్యాప్ చూసుకుంటే మాత్రం 0.8% అనేది మనకి ఈ రోజు ర్యాలీ రావడం మనం గమనించాం. ఈ సెక్టర్ ఆ సెక్టర్ అంటూ ఏది లేదు, ప్రతి సెక్టర్ లో ఈ రోజు ఒక మంచి ర్యాలీ రావడం చూసినాం. సో ఈ ప్రతి సెక్టర్ చూస్తుంటే మన గ్రీన్ లోనే ఫార్మేషన్ రావడం మనం గమనించాం. లైక్ మీడియా సెక్టర్ గానీ, పిఎస్యూస్ గానీ, ఫార్మా గానీ, ఐటీ గానీ, ఎఫ్ఎంజీ గానీ, రియాలిటీ స్పేస్ లో గానీ ప్రతి స్టాక్ సెక్టర్స్ లో మనకు ఒక మంచి ర్యాలీ రావడం చూసినాం. సో మెయిన్ గా చూసుకుంటే మాత్రం మెటల్స్ చాలా షైన్స్ ఇచ్చాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్, నేషనల్ అల్యూమినియం, జిందాల్ స్టీల్, వెల్ కార్పన్, అదానీ ఎంటర్ప్రైజెస్ లాంటి స్టాక్స్ లో ఈ రోజు లాభాల్లో ట్రేడ్ అయినాయి. అలాగే నష్టాల్లో చూసుకుంటే మాత్రం మెటల్ స్పేస్ లో ఇండ్ కాపర్, జేఎస్డబ్ల్యూ, జేఎస్ఎల్, సేల్స్, ఎన్ఎండిసి లాంటి స్టాక్స్ లో ఈ రోజు నష్టాల్లో ట్రేడ్ అని గుర్తించాం. సో చాలా రోజుల తర్వాత ఎన్ఎంబిసి స్టాక్స్ కూడా మంచి ర్యాలీ రావడం మనం గమనించాం. లైక్ బజాజ్ ఫైనాన్స్ గానీ, పిఎఫ్సి, ఆర్ఈసి, చోళమండలం ఫైనాన్స్ ఇలాంటి స్టాక్స్ లో మంచి ర్యాలీ రావడం మనం గమనించాం. సో రేపటికి ఈ రోజు నిఫ్టీని లీడ్ చేసిన స్టాక్ చూసుకుంటే మాత్రం బిగ్ డాడీ రిలయన్స్ ఏదైతే ఉందో అది చాలా బాగా పెరిగింది. సో గతంలో దాని ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 1439, సో దాన్ని అధిగమించి కూడా దాని ఎబో క్లోజ్ అవడం కూడా మనం గమనించాం. కాబట్టి నెక్స్ట్ కమింగ్ సెక్షన్స్ లో మాత్రం దీన్ని కూడా కీప్ మానిటరింగ్ అని చెప్తాను. సో ఈ రోజు చూసుకుంటే మాత్రం 1425 దగ్గర ఓపెన్ అయింది, 1461 దాకా వెళ్ళడం చూసాం. సో అరౌండ్ ఒక 36 పాయింట్స్ ర్యాలీ రావడం గమనించాం. సో 2.5% ర్యాలీ మనకి. సో మేబీ దీనికి నెక్స్ట్ 1 క్వార్టర్ లో మనకి 1600 నుంచి 1800 దాకా వెళ్లే ఆస్కారం మనకు ఉంది. కాబట్టి ఎందుకంటే నిఫ్టీ కూడా ప్రీవియస్ స్వింగ్ హైని బ్రేక్ చేసింది కాబట్టి సో రిలయన్స్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్ గా ఇప్పుడు ఇలాంటి టైంలో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం రిలయన్స్ లాంటి స్టాక్స్ ని మానిటరింగ్ పెట్టుకుంటే మాత్రం కమింగ్ డేస్ లో మంచి రిటర్న్స్ వచ్చే ఆస్కారం మనకి రిలయన్స్ లో కనిపిస్తుంది. సో నిఫ్టీ బై అండ్ డిప్ స్ట్రాటజీలో ఉంది. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా మనకి ఇంకా ప్రీవియస్ స్వింగ్ హైని బ్రేక్ చేయలేదు కాబట్టి మేబీ ఏదైనా లోయర్ లెవెల్స్ లో 20 డిఎంఏ గానీ, ఆ 9th అండ్ 12th రోజు గ్యాప్ ఏరియా వచ్చినా గానీ డెఫినెట్ గా ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోమని నా అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.